రాత్రికాల ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయా. ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించారు, రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు నాయన. మా ప్రయాణాలలో ఏ అపాయం జరగకుండా, ఏ ప్రమాదం సంభవించకుండా మాకు తోడై ఉన్నారు ప్రభువా. మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు నాయన. మాకే లోటు రాకుండా సమృద్ధిని దయచేశారు, ప్రతి అవసరతను తీర్చారు నాయన. ఈ రాత్రిన మా అందరినీ సజీవ లెక్కలో నిలవబెట్టుకున్నారు, అందును బట్టి కృతజ్ఞతలు. మరొకసారి ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే, ఆరాధించుకునే ధన్యత దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనము ద్వారా తండ్రి భక్తులు పలుకుతున్నట్లుగా, అవునయ్యా, మీరు అన్యాయము చేయుట అసంభవము నాయన. అందరి జీవితాల్లో న్యాయము తీర్చే దేవుడవు, అందరి జీవితాలలో తండ్రి న్యాయాన్ని జరిగించే దేవుడవు. ఎవరైతే ప్రభువా ఈ రోజున నా దేవుడు నాకు అన్యాయము చేశాడు, నాకు సహాయముగా లేడు, నన్ను పట్టించుకోవడం లేదు అని ఈ రాత్రిని దుఃఖిస్తున్నారో వారితో మాట్లాడుతున్నారు ప్రభువా. మీరు అన్యాయము చేయడం అనేది అసంభవం అంటున్నారు తండ్రి. అయా బిడ్డలు ఈ మాటను గుర్తించి విశ్వాసముతో, ధైర్యముతో మీరు కనబరుచు న్యాయము కోసం జీవించేవారుగా సహాయము దయచేయండి. ప్రతి బిడ్డ జీవితంలో న్యాయాన్ని జరిగించండి తండ్రి. ఈ యొక్క తండ్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా అయా దీవించండి. రాత్రికాల ప్రార్థనలో బిడ్డలు ఏకీభవిస్తుండగా మీ దీవెనలు దయచేయండి, మీ సహాయం అనుగ్రహించండి. వారిపైకి ఏ దుష్టుడు రాకుండా, వారిపైకి ఏ ప్రమాదం రాకుండా, వారు అనుకుంటున్న కార్యాలు జరగబడులాగున మీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధించబడుతున్నారు నాయన. అయా వారందరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి, శక్తిని వారికి దయచేయండి, బలాన్ని వారికి దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభువా. నాయనా బ్రతిమాలుతున్నాం తండ్రి. అయా మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడిపించండి. అయా బ్రెయిన్లో ఉన్న సమస్యలను తొలగించండి ప్రభువా. అయా ఎవరైతే కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారికి స్వస్థత దయచేయండి తండ్రి. నాయనా ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు, లంగ్స్ సమస్యలతో ఉంటున్నారు, లివర్ కిడ్నీ సమస్యలతో ఉంటున్నారు. వారి కుటుంబాలను వారిని దర్శించండి, స్వస్థత దయచేయండి ప్రభువా. అయా స్కిన్ ప్రాబ్లమ్స్తో, సోరియాసిస్తో, నాయన బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉంటున్నారు. వారికి కూడా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఎవరైతే బిడ్డలు మోకాలు నొప్పులతో ఉంటున్నారో విడిపించండి. అయా బ్యాక్ పెయిన్స్తో ఉంటున్నారో స్వస్థత దయచేయండి. అయా డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు, మంచి అరుగుదల దయచేయండి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి. షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్ని కూడా మీ కృపను బట్టి నార్మల్ లెవెల్లో ఉండడానికి సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా ఎవరైతే పీసీఓడి సమస్యలతో తండ్రి, క్యాన్సర్స్తో ప్రభువా, భయంకరమైన రోగాలతో, పెరాలసిస్తో ఉంటున్నారో వారందరినీ కూడా దర్శించి స్వస్థత దయచేయండి నాయన. అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ఆయన అప్పుల్లో ఉన్నారు, ప్రతి అప్పు నుంచి ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు, అప్పు ఇచ్చే బిడ్డలుగా ఆశీర్వదించండి. ఆర్థికంగా వారిని బలపరచండి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయా కుటుంబాల్లో ఎంతో మంది బిడ్డలు గొడవలతో, అసమాధానంతో జీవిస్తున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి అయ్యా. యవన బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉన్న గొడవలను తొలగించండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సహాయం దయచేయండి. అయా రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి. ఆయన ప్రార్థిస్తున్నాం. వివాహాల విషయంలో కూడా కృప దయచేసి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. ఎవరైతే నాయన మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్నారో వారందరికీ మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
ఎవరైతే బిడ్డలు ప్రభువా కోర్టు కేసులు చిక్కుబడ్డారో వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన అదే రీతిన నైట్ డ్యూటీల్లో నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, క్షేమాన్ని దయచేయండి, రక్షణను వారికి అనుగ్రహించండి. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు అయ్యా, వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి, అభివృద్ధి పరచండి ప్రభువా. విదేశాలు వెళుతున్నారు నాయన, వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ఆ ఇంటర్వ్యూస్ లో మీరు తోడై ఉండండి తండ్రి. అయా అదే విధంగా మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని, వారందరికీ మీ సహాయమును అనుగ్రహించమని, నాయనా లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, గృహాల కోసం, రిటైర్మెంట్స్ నిమిత్తం అయా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు జవాబు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మేమందరం కూడా సేద తీరబోతున్నాం, కంటి నిండా నిద్ర దయచేయండి, అంధకార క్రియలను, దురాత్మ క్రియలను లయపరచండి, దొంగల నుంచి, శత్రువుల నుంచి మా అందరికీ రాత్రంతా భద్రత దయచేయండి ప్రభువా. ఎవరికి నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సేద తీరే కృపా సహాయమును అనుగ్రహించమని, మరలా మేమందరము కూడా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిని చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప మా అందరికీ దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.